డిగ్రీతో జాబ్స్ వస్తాయా? 70 సంవత్సరాలు నడుపుతున్నారని చెప్తున్నారు. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు సార్ నాకు. బల్లగుద్ది చెప్తున్నా, 20 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తూ సుమారు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత ఒక్క సంవత్సరమే 16,250 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అదే మా ఆదిత్య కాలేజీ స్ట్రెంగ్త్. మీ దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి, అది కూడా డిగ్రీ చదివిన స్టూడెంట్స్కి. ఇది నిజమా లేదంటే మార్కెటింగ్ స్ట్రాటజీ సార్? ఇదే వందలాది కంపెనీలు వస్తున్నాయి. మీకు కావలిస్తే మా యొక్క స్టూడెంట్స్ కంపెనీ అడ్రస్ 2 ఇస్తాను, మీరు ఫోన్ చేసి కనుక్కోండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు రాజమండ్రి, కాకినాడలో ఉన్నటువంటి ఆదిత్య కాలేజీలో రావాల్సిన అవసరం ఏముంది సార్? మొదట మేము విద్యార్థులకు డిసిప్లిన్ నేర్పిస్తాం. అది ఉంటే విద్యార్థులకు అన్నీ వస్తాయి. అదే కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. విద్యార్థి జాయిన్ అయిన మొట్టమొదటి రోజు నుండి కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెమిస్టర్కి 2 సర్టిఫైడ్ కోర్సెస్ విద్యార్థి చేసి తీరాలి. విప్రో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ, ఆ విషయం మీకు తెలుసు. అటువంటి ఎంఎన్సీ కంపెనీ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీలకి 7 కాలేజీలకు మాత్రమే ఎంఓయూ చేసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే 2000 కాలేజీలతో ఎంఓయూ చేసుకున్న ఒకే ఒక కాలేజీ ఆదిత్య డిగ్రీ కాలేజ్. అసలు ఆదిత్య డిగ్రీ కాలేజ్ అంటే హైదరాబాద్లో ఎవరికైనా తెలుసా సార్? ఆంధ్రా నుంచి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అదే కాలేజీని హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే ఇక్కడ విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. అందుకే హైదరాబాద్లో ఈ సంవత్సరం నుండి 10 వివిధ ప్రాంతాల్లో 10 కాలేజీలు ప్రారంభిస్తున్నాం. ఏ కారణంతో ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశారు సార్ మీరు? ఉద్యోగం రాని చదివేందుకు, సంపాదించలేని డిగ్రీ ఎందుకు? చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాల్సింది. డిగ్రీ అయిన తర్వాత స్టూడెంట్ ఉద్యోగాల కోసం తిరగకూడదు. కంపెనీలే వచ్చి స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఆదిత్య లక్ష్యం. ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రూఫ్ ఏంటి సార్ అసలు? ఇదే మా ప్రూఫ్. మా విద్యార్థులకు ఇంతవరకు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి డిగ్రీ విద్యార్థి డిగ్రీ పాస్ అయ్యి డిగ్రీ పట్టుకుని చేతితో వెళ్ళే లోపులో కనీసం 2-3 ఉద్యోగాలు అతని చేతిలో ఉంటాయి. మహా అయితే ఇన్ని ఉద్యోగాలు ఏదో ఒక సంవత్సరం ఇచ్చుంటారు మీరు. గత 5 సంవత్సరాలుగా 10,000 ఉద్యోగాలకు పైగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థ ఈ దేశంలో ఒక ఆదిత్య సంస్థ ఒకటే. అసలు ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమైంది సార్ మీకు? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మా స్టూడెంట్స్కి మొబైల్ అనుమతి లేదు కాలేజీ క్యాంపస్లో. డిగ్రీ చదివామా, బీటెక్ చదివామా అన్నది ముఖ్యం కాదు. స్కిల్ నేర్చుకున్నామా, ఉద్యోగం సంపాదించామా అనేదే ముఖ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈ రోజు మన ముందున్న వ్యక్తి ఒక సాధారణ చైర్మన్ అయితే కాదు. ఒక మైండ్ సెట్, ఒక మూవ్మెంట్, ఒక ఎడ్యుకేషన్ రెవల్యూషన్. నల్లమిల్లి శేషారెడ్డి గారు. ఈ పేరు వినగానే గోదావరి జిల్లాలో ఒక కాలేజ్ మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జీవితాన్ని మార్చినటువంటి ఒక సిస్టమ్ గుర్తొస్తుంది. డిగ్రీ చదివితే చాలు అన్న స్టేజ్ నుంచి జాబ్ గ్యారంటీ లేకపోతే చదువు ఎందుకు అన్న లక్ష్యంతో ఎడ్యుకేషన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రాక్టికల్గా మార్చడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి. 70కి పైగా ఇన్స్టిట్యూట్స్ నడిపిస్తూ డిగ్రీ చదివిన కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఆంధ్రాలో ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ కోసం కూడా డిగ్రీతో ఉద్యోగాలు ఇప్పించాలి అన్న లక్ష్యంతో 10 కాలేజెస్ స్టార్ట్ చేస్తున్నారు మన శేషారెడ్డి గారు. సో ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ శేషారెడ్డి గారు హైదరాబాద్ వచ్చినందుకు. సార్, హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజెస్ అన్నీ వదిలేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి సార్ స్టూడెంట్స్? టాప్ కాలేజెస్ అంటే అర్థం ఏంటండి? ఎవరైతే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళే టాప్ కాలేజెస్. ప్రతి తల్లి తండ్రి కోరిక ఏంటండి? తమ పిల్లవాడు ఉద్యోగం రావాలి, తమ పిల్లవాడు ఉన్న స్థానానికి వెళ్ళాలి. ఇది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చేదే టాప్ కాలేజెస్. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నటువంటి కాలేజెస్లో చూసినట్లయితే 80-90% ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అందుకంటే ఏం కావాలండి? సో నా దృష్టిలో ఏదైతే ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతారో అవి టాప్ కాలేజెస్. బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ప్లేస్మెంట్స్ 15,000. ఆ 15,000లో 12,500 మంది స్టూడెంట్స్ ఇక్కడ విద్యార్థులు ఇక్కడ మీకు ఉద్యోగాలు చేస్తున్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ చాలా పెద్ద సిటీ కదా, హైదరాబాద్ చాలా టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా, అక్కడ మానేసి ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మా పిల్లల్ని అంటే మేము ఇచ్చిన ట్రైనింగ్తో ఈక్వల్గా హైదరాబాద్లో మీరు చెప్పిన టాప్ కాలేజ్ ఇవ్వట్లేదేమో నా సందేహం. ఓకే. కాబట్టి మాకు ఏమర్థమైందంటే ఇదే ట్రైనింగ్ని, ఇదే సిస్టాన్ని, ఇదే పద్ధతిని మనం హైదరాబాద్లో కాలేజీలు పెట్టి ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా. ఆ ఉద్దేశంతో హైదరాబాద్లో కాలేజీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికోసమైనా సరే పేరెంట్స్, స్టూడెంట్స్ మీ కాలేజీకి రావాల్సిందే అంటారు? 100%. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి సార్, తండ్రి అనేవాడు, తల్లి అనేవారు ఒక జిల్లా కలెక్టర్ అయినా, ఓ బస్సు కండక్టర్ అయినా, ఓ బిల్లు కలెక్టర్ అయినా, ఓ
కోటీశ్వరుడైనా పేదవాడైనా, రిక్షా వాడైనా కూలివాడైనా ఏం కోరుకుంటారు? తమ పిల్లలకి ఉద్యోగం కావాలి, తమ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. సో ఉద్యోగులు అయితే డిగ్రీ ఎవరికి కావాలండి? సో తప్పనిసరిగా ఉద్యోగంలో రకాలు కూడా పేరెంట్స్కి తెలియచెప్పాలి. ఎందుచేతనంటే ఇవాళ ఉద్యోగాలు మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఉంటాయండి? ఓన్లీ 2% ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగాలు 8% ఉంటాయి. ఇక మిగిలిన 90% ఉద్యోగాలు కూడా జాబ్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్. ఇటువంటి కార్పొరేట్ కంపెనీస్లో ఉద్యోగం రావాలంటే ఏ విధంగా పిల్లల్ని తయారు చేయాలి అనేదే యాజమాన్యానికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం కానివ్వండి, ప్రయత్నం కానివ్వండి. అది మేము చేస్తూ ఉన్నాం. అందుచేత తప్పనిసరిగా హైదరాబాద్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు మా యొక్క సిస్టర్ని చూసి మా దగ్గరికి వస్తారు. శేషారెడ్డి గారు, ఎక్కడో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాలేజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మీకు ఇక్కడ బ్రాండ్ వాల్యూ ఏముందని? బ్రాండ్ వాల్యూ అనేది లొకేషన్ పెట్టి కానీ, బిల్డింగ్ యొక్క దాన్ని బట్టి కానీ రాదు, ఏరియాని బట్టి రాదు. బ్రాండ్ వాల్యూ వచ్చేది పిల్లలకు వచ్చేటటువంటి ఉద్యోగాల మీద, పిల్లలకు వచ్చేటువంటి ప్యాకేజ్ మీద ఆధారపడి ఉంది. సో ఈరోజు మా పిల్లలు డిగ్రీ కాలేజీ పిల్లలు, ఇంజనీరింగ్ పక్క పెట్టేసేయండి, డిగ్రీ కాలేజీ పిల్లలకి 90% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి దట్ ఈజ్ మై బ్రాండ్ వాల్యూ. ఇక్కడ ఎంతోమంది ఈవేళ హైదరాబాద్లో నా యొక్క ఆదిత్య స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అదే నా బ్రాండ్ వాల్యూ. సార్, హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద కాలేజెస్కి కంపెనీస్ రావడం చాలా కష్టంగా ఉంది. అసలు మీ దగ్గరికి ఎలా వస్తాయి సార్? నేను నిర్వహిస్తున్న సంస్థల్లో ఒక పక్కన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఓ పక్కన డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. సో క్యాంపస్ డ్రైవ్స్ అనేవి ఇఫ్ యూ గో బ్యాక్ ఫర్ 15-20 ఇయర్స్ కేవలం ఇంజనీరింగ్ కాలేజ్కి మాత్రమే కంపెనీ వచ్చి క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసేది. డిగ్రీ కాలేజీలకి నో కంపెనీ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ క్యాంపస్ డ్రైవ్స్. నాకు చాలా బాధ కలిగేది. ఇంచేతంటే స్టూడెంట్ అన్నవాడు ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ రాకో, ఎంసెట్లో లేదా ఫీజు కట్టే శక్తి లేకో వాడు ఇంజనీరింగ్ మానేసి డిగ్రీ జాయిన్ అవుతున్నాడు. అంటే డిగ్రీ స్టూడెంట్స్కి ఉద్యోగం వద్దా? డిగ్రీ స్టూడెంట్స్ దగ్గర క్యాపబిలిటీ లేదా? డిగ్రీ స్టూడెంట్స్ వర్క్ చేయలేడా? ఇదే నా ఆలోచన, బాధ. సో అటువంటి సందర్భాల్లో ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన ప్రతి కంపెనీ వాళ్ళతోటి హెచ్ఆర్తోనే మాట్లాడేవాడిని. సార్, మా డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీరు ఇంటర్వ్యూ పెట్టండి, మా డిగ్రీ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ పెట్టండి, మీరు కంపేర్ చేసుకోండి. ఈ కంపేర్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ బాగుంటేనే ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు అడిగాను. అయితే ఎక్కడ సక్సెస్ కాలే. ఒకసారి ఇన్ఫోసిస్ కంపెనీకి సుధీర్ అని చెప్పేసి నా ఓల్డ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ హెచ్ఆర్గా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన కూడా ఇదే క్వశ్చన్ అడిగా. ఆయన కష్టమండి, డిగ్రీ స్టూడెంట్స్కి అంత తెలివితేటలు ఉండవండి అన్నాడు. ఒక్క పని చేయండి, మీరు ఈవేళ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెడుతున్నారు కదా, ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ పెడుతున్నారు కదా, అదే యాప్టిట్యూడ్ మీరు మా డిగ్రీ విద్యార్థులు కూడా పెట్టండి. సార్, నాకు పెట్టే అర్హత లేదు, నేను ఇక్కడ హెచ్ఆర్ని మాత్రమే అన్నాడు. దానికి ఆస్కూర్ మేనేజర్ అడిగా. తీరా చేస్తే ఆ మేనేజర్ కూడా నా స్టూడెంట్ అయ్యాడు, ఇంజనీరింగ్ ఓల్డ్ స్టూడెంటే, కాకినాడ స్టూడెంటే. సో ఆయన యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏవైతే ఫస్ట్ రౌండ్లో యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ పెట్టారో అదే టెస్ట్ని, సేమ్ టెస్ట్ని డిగ్రీ స్టూడెంట్స్ కూడా పెట్టడం జరిగింది. బిలీవ్ మీ సార్, 120 మెంబర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే 80 స్టూడెంట్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అయ్యారు సేమ్ టెస్ట్లో. షాక్ తిన్నారు ఆ కంపెనీ వాళ్ళు, ఇన్ఫోసిస్ కంపెనీ. దెన్ ఇమీడియట్గా వాళ్ళతో డిస్కస్ చేసి మరలా సెకండ్ రౌండ్ చెప్పేసి ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ టైము పెద్ద ఎంఎన్సీ కంపెనీలు డిగ్రీ స్టూడెంట్స్కి ఫస్ట్ టైం ఇంచుమించు 16 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అది ఒక కారణం. ఆ తర్వాత నేను ప్రతి కంపెనీకి, ఎవ్రీ కంపెనీ, బికాజ్ ఐ హ్యావ్ అ ప్లేస్మెంట్ ఆఫీసెస్. నాకు హైదరాబాద్లో ఐ ప్లేస్మెంట్ ఆఫీస్ ఉంది, చెన్నైలో ఉంది, ముంబైలో ఉంది, కలకత్తాలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ అన్ని ప్లేస్మెంట్ ఆఫీసులను అక్కడ స్టార్ట్ చేసి అక్కడ నుంచి ప్రతి కంపెనీకి నా యొక్క వ్యక్తులను పంపించి, ప్లేస్మెంట్ ఆఫీసులను పంపించి, అయ్యా మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మా దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఇది, మా సిలబస్తో పాటు మేము ఎంత సర్టిఫైడ్ కోర్సెస్ చేపిస్తున్నాము అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. కొన్ని కంపెనీస్తో మేము ముందుగానే టైప్ చేసుకుని వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏ ఉద్యోగం కావాలో ఆ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవారంటే మా యొక్క స్టాఫ్కి వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చేవారు, దెన్ మా స్టాఫ్ మన పిల్లలకి ఇచ్చేవారు. ఆ విధంగా క్యాంపస్ డ్రైవ్స్ ఈవేళ ఇంచుమించు లాస్ట్ ఇయర్ 72 కంపెనీలు వచ్చాయంటే మీరు ఆశ్చర్యపోతారు. 72 కంపెనీస్ వచ్చి వాళ్ళకి మా పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు హైదరాబాదా లేదా అనంతపురం లేదని కూడా కాకినాడ కాదు,
ఎక్కడ మంచి స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కడ వాళ్ళకి మంచి ఇన్పుట్ దొరుకుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మీరు అంటే ఇండస్ట్రీకి తగ్గట్టు అప్స్కిల్ చేస్తున్నారు కాబట్టి అవును, కంపెనీస్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా కంపెనీస్ అయితే మాకు ఫస్ట్ రౌండ్ ఇవ్వండి, మాకే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన కంపెనీస్ కూడా ఉన్నాయంటే యూ కెన్ ఇమాజిన్. ఓ సాధారణంగా అవి ఎక్కడ జరుగుతుందంటే ఇంజనీరింగ్లో ఐఐటీకో ఎన్ఐటీకో జరుగుతుంది. డిగ్రీ డిగ్రీ లెవెల్లో మాకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి అడిగిన కంపెనీలు చాలా ఉన్నాయి. అదొక ఆదిత్యకే సాధ్యమైందంటారు. ఎస్ సార్. సార్ ఎవ్రీ ఇయర్ మీ దగ్గర నుంచి 10,000+ స్టూడెంట్స్కి మేము జాబ్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సార్ నంబర్ చెప్పడం చాలా ఈజీ అండి, అది ఫేక్ కూడా అయ్యి ఉండొచ్చు కదా, దాని ప్రూఫ్ ఏంటి? ఇట్ ఈస్ ట్రూ, మీరు అడిగిన క్వశ్చన్ సమంజసమే. కానీ ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, 3 సార్లు మోసం చేయొచ్చు. పబ్లిక్ని ఎప్పుడూ మనం మోసం చేయలేం కదా. ఈవేళ ఒక పేరెంట్ ఒక అబ్బాయిని జాయిన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ తమ్ముడిని జాయిన్ చేస్తున్నాడు. ఎందుకు జాయిన్ చేస్తున్నాడు? పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చింది కాబట్టి జాయిన్ చేస్తున్నాడు. ఆ విధంగా మనకి ఇంచుమించు 10,000 ఉద్యోగాలు పైన 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒక నేషనల్ రికార్డ్, ఇది జాతీయ స్థాయిలో రికార్డు. ఒక సంస్థకి 10,000 ఉద్యోగాలు కంటిన్యూగా పైన. లాస్ట్ ఇయర్ అంటే 15,000, ఈ సంవత్సరం 16,000 ఉద్యోగాలు వచ్చాయి. బా. సో కాబట్టి ఆ యొక్క రిజల్ట్ని బట్టి, ఆ ప్లేస్మెంట్ని బట్టి, ఆ ఉద్యోగాల స్థాయిని బట్టి మా దగ్గర స్టూడెంట్స్ వస్తున్నారు. అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే Yes, దానికి ప్రూఫ్ అనేది మా వెబ్సైట్లో చాలా క్లియర్గా ప్రతి సంవత్సరము ఎంతమంది, ఏ కాలేజీ, ఏ క్యాంపస్, ఏ కోర్సు, వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉంది కావాలంటే మీరు వెరిఫై చేయాలి. ఆన్ అన్ యావరేజ్ ఎంత వెళ్ళిపోయి ఉంటుంది సార్? సో యావరేజ్ ఆన్ యావరేజ్ 4 lakhs to 5 lakhs, 6 lakhs ఉంటుంది. 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, 3.5 lakhs లోయెస్ట్ ప్యాకేజ్ డిగ్రీ వాళ్ళకి. డిగ్రీ వాళ్ళకి. సరే, జనరల్గా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మీరు జాబ్ గ్యారంటీ ఇస్తారా? లేదనంటే చాలామంది దగ్గర టాపర్ స్టోరీస్ ఉంటాయి కొన్ని కాలేజెస్ వెళ్తే కంపల్సరీ, వాళ్ళకు మాత్రమేనా ఇది? మేము స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకునే ముందు తప్పనిసరిగా 2 విషయాలు చూస్తాం. ఏం చేద్దంటే ఏ కంపెనీ అయినా మినిమం 60% త్రూ అవుట్ అకాడమిక్ క్యారియర్ ఉండాలి. 10th క్లాస్లో 60% మార్క్స్ దాటాలి, ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ దాటాలి, డిగ్రీలో 60% దాటాలి. కొన్ని మైక్రోసాఫ్ట్ లాంటి కొన్ని కంపెనీస్కి అయితే 70% దాటాలి. అంటే కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మీకు 60% అబౌవ్ ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే ఇవ్వని చెప్పేసి. ఓకే, మినిమం క్రైటీరియా అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దేర్ షుడ్ నాట్ బి బ్యాక్లాగ్స్. ఆ లిస్టే మనం ఇవ్వాలి. కాబట్టి మేము ఏం చేస్తామంటే డిగ్రీ జాయిన్ చేసుకుందే మేము చూస్తాం, చాలా స్పష్టంగా చూస్తాం. మేము 60% లోపు ఎవరిని జాయిన్ చేసుకోము. 70%, 80% మేము ఒక డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ పెడతాం. AD80 అని చెప్పి డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిట్ చేసుకుని దాంతోపాటు వాళ్ళకి ఫీజు కన్సెషన్ కూడా వాళ్ళు మెరిట్ బేస్ మీద ఇస్తాం. కాబట్టి మా దగ్గర 10th క్లాస్ 60% దాటాడు, ఇంటర్మీడియట్ 60% దాటాడు, మా దగ్గరకు వచ్చేది బాధ్యత మాది. వాడు 100%, 60, 70, 80% మార్క్స్తో వాడు పాస్ అయితే తీరుతాడు. మా యొక్క శిక్షణ వల్ల, మా యొక్క కోచింగ్ వల్ల డెఫినెట్గా వాళ్ళకి వస్తారు. కాబట్టి అక్కడ బ్యాక్ స్టూడెంట్ అనే సమస్యే కాదు. సో యావరేజ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయితే మీ దగ్గర ఉంటారు. 100% వాళ్ళే ఉంటారు. సార్ నేషనల్ లెవెల్లో కాంపీట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు మీ కాలేజెస్. మీ దగ్గర అంటే NIT, IIT లెవెల్లో ఉండేంతగా మీ దగ్గర ఏముంది అసలు? ఈ క్వశ్చన్లో కరెక్ట్ లేదు. నేను నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్తో పోటీ చేస్తానంటలే. నేను అనేది ఏంటంటే నేషనల్ లెవెల్ కంపెనీస్కి, అంటే CM లెవెల్ 5 కంపెనీస్ ఉంటాయి. ఈ లెవెల్ 5 కంపెనీస్కి మా స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఈ లెవెల్ 5 కంపెనీస్కి 2 రకాల స్టూడెంట్స్ వెళ్తారు. ఒకటి మీరు చెప్పినట్టుగా NIT, IIT దానికి రావచ్చు, లేదా మంచి యూనివర్సిటీలు రావచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు దే విల్ టేక్ ఫ్రమ్ ద డిగ్రీ స్టూడెంట్స్. ఆ డిగ్రీ స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు మా కాలేజీని తీసుకుంటున్నారు. ఎందుకంటే మేము వీఆర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్. వాడికి పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద కమాండింగ్ రావాల్సిన ఆవశ్యకత ఉంది. సో దాంతోపాటుగా కంపెనీ ఏ ఉద్దేశంతో ఏ మోడల్లో ఎగ్జామ్ పెడుతుందో ఆ ఎగ్జామ్ అనేది మేము CRT అంటాం, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటాం. అది ఫస్ట్ డే నుంచి మనం స్టార్ట్ చేస్తాము. ఈ యొక్క 3 సంవత్సరాలు కూడా పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాం. చాలా కాలేజీల్లో ఏం చేస్తారంటే అది కేవలం ఏం జరుగుతుందంటే చాలా తక్కువ డేస్, అంటే ఫైనల్ ఇయర్లో ఒక 2 నెలల్లో 3 నెలలు ఇవ్వటం జరుగుతుంది. మనది అలా కాదు. వీ మేక్ ఇట్ ఇది రెగ్యులర్ కరికులం. మాకు రెగ్యులర్ కరికులం అది. రోజు 2 hours, మినిమం 2 hours ఉంటుంది క్యాంపస్ రిక్రూట్మెంట్ CRT ట్రైనింగ్ అనేది. దానికి సెపరేట్ ఇన్హౌస్ ఫ్యాకల్టీ మాకు ఉంటారు. ఓకే, దట్స్ వై కంపెనీస్ మా దగ్గరికి వస్తూ ఉంటాయి. సార్ 70కి పైగా సంస్థలు రన్ చేస్తున్నారు మీరు. క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, క్వాలిటీ తగ్గిపోదా సార్? దాన్ని అసలు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు మీరు? లార్జ్ స్కేల్ ఎకనామిక్స్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. నేను MA ఎకనామిక్స్ స్టూడెంట్. లార్జ్ స్కేల్ ఎకనామిక్స్ అంటే
సంస్థలు పెరిగే కొలది దానికి ఉన్నటువంటి క్వాలిటీ కానీ స్టాండర్డ్ కానీ లాభాలు కానీ పెరుగుతుంటాయి. ఒకే సంస్థ పెట్టుకొని ఉంటే దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకుందండి, నాకు కొత్తగా వచ్చినటువంటి 3 years బ్యాక్ ఏఐ టాపిక్ కానీ లేదా డేటా సైన్స్ ఉన్నప్పుడు ఫ్యాకల్టీ దొరికేవారు కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ సమయంలో నేనేం చేశానంటే అటువంటి ఫ్యాకల్టీని కోరి తెచ్చుకుని 5 lakhs rupees per month శాలరీ చొప్పున ఒక ఇద్దరిని అపాయింట్ చేసుకున్నా. ఒకటి డేటా సైన్స్, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అపాయింట్ చేసుకుని మా యొక్క ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని తీసుకుని, బ్రైట్ స్టూడెంట్స్ని తీసుకుని, ఎంటెక్ అయిపోయిన వాళ్ళని తీసుకుని వాళ్ళకి నేను ఫ్రీగా స్టైఫండ్ నెలకి 45,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి 6 months ట్రైనింగ్ ఇచ్చాను. ఓ, ఆ తర్వాత వాళ్ళని టెస్ట్ పెట్టి సెలెక్ట్ పర్ మంత్ 40,000 స్టైఫండ్ ఇచ్చాను, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఫ్రీ. ఆ తర్వాత వాళ్ళకి డిపెండ్ అపాన్ దేర్ ఎఫిషియన్సీ 60,000 నుంచి 1 lakh దాకా శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి స్టూడెంట్స్ ఇవాళ నా దగ్గర ఇంచుమించు 120 మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఫ్యాకల్టీ. ఐ కెన్ ఛాలెంజ్ ఏ డిగ్రీ కాలేజీకి కూడా ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఎంత ఎఫిషియన్సీ ఉన్నటువంటి స్టాఫ్ ఉండరు. బికాజ్ ఐ ట్రైన్ మైసెల్ఫ్, వాళ్ళని ట్రైన్ చేసుకున్నా కాబట్టి నాకు దొరికారు. రెండో దాంట్లో ఏంటంటే మాకు అకాడమిక్ ఆడిట్ సెల్ ఉంటుంది. ఈ అకాడమిక్ ఆడిట్ సెల్లో ఈ అన్ని కాలేజీలకు కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. వాళ్ళ డ్యూటీ అంతే. అకాడమిక్ ఆడిట్ సెల్ దే విల్ గో. వాళ్ళు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు, లేదనుకుంటే ఒక ఫిజిక్స్ ఉంటారు, కెమిస్ట్రీ ఉంటారు, మ్యాథ్స్ ఉంటారు. ఈ టీం అంతా వెళ్ళి ఒక కాలేజీకి వెళ్ళి ఒక రోజంతా వాళ్ళతో స్పెండ్ చేసి ఆ స్టాఫ్తో మాట్లాడి సిలబస్ చూసుకుని, మార్క్ చూసుకుని, పిల్లలతో ఫీడ్బ్యాక్ తీసుకుని దే విల్ కమ్ అవుట్. సో వాళ్ళు భయపడుతుంటారు. అక్కడ ప్రిన్సిపల్ కాదు, బయట అకాడమిక్ సెల్ ఆడిట్ సెల్ వెళ్తుంది. అది రెండో పాయింట్. మూడో పాయింట్ అంటే తప్పనిసరిగా ప్రతి సెమిస్టర్కి 3 సార్లు ఆన్లైన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి. అది ఆన్లైన్లో మాకు వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఎవరికైనా పర్సంటేజ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళకి ముందు వార్నింగ్ ఇచ్చి 1 monthలో వాళ్ళకి తీసేయడం జరుగుతుంది, నిరభ్యంతరంగా తీసేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీని రిమూవ్ చేస్తారు 1 monthలోనే. 1 month నోట్స్ ఇచ్చి మనం ఉంటే 3 months శాలరీ ఇచ్చేస్తున్నాం, ఇచ్చి వాళ్ళని పంపించేస్తాం. బికాజ్ ఇన్ఎఫిషియెంట్ టీచర్ వల్ల స్టూడెంట్ నష్టపోకూడదు. అంటే ఇది సెమిస్టర్ వైజ్ జరుగుతుందా లేదంటే మీకు సెమిస్టర్ మనకి 3 సార్లు? ఓకే, అంటే ఒక్కొక్క సెమిస్టర్ గ్యాప్లోనే 3 times ఫీడ్బ్యాక్ ఉంటుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి. అంతా ఆన్లైన్ ఫీడ్బ్యాక్, అంత ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంది. గ్రేట్ అండ్ దట్ ఇస్ ద రీజన్. సో ఏ స్టాఫ్ అయినా ఇన్ఎఫిషియెంట్ ఉంటే ముందే చెప్పేసి వాళ్ళని పంపించేస్తాం. నిర్దాక్షిణ్యంగా 2 months శాలరీ ఇచ్చి పంపించేస్తారు అంతే. ఇక్కడ నిర్దాక్ష్యం అని చెప్పలేను, పిల్లల యొక్క క్షేమం ఇంపార్టెంట్ కాబట్టి. వాళ్ళ ఫ్యూచర్ని మైండ్ వాళ్ళ నిర్దాక్షిణ్యంగా అనుకోకుండా వాళ్ళ మీద జాలి చూపెడితే పిల్లలు నష్టపోతారు కదా. ఎస్ అంతే సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. హైదరాబాద్లో 10 branches ఒకేసారి ఓపెన్ చేసేస్తున్నారు. దానివల్ల అంటే సిస్టమ్ ఎక్స్పాన్షన్ ఒకేసారి జరగడం వల్ల ఎక్కడన్నా కొలాప్స్ అవుతుందేమో అన్న భయం ఏమీ లేదండి మీకు? హైదరాబాద్ జనాభా ఎంత? అదే 1,60,000. 1,60,000 అంటే నేను పెట్టే కాలేజీ 10. అంటే ఎంత పెడుతున్నాను నేను? 10 లక్షలకి 16 లక్షలకి ఒక కాలేజీ పెడుతున్నా. నేను పెట్టి చాలా తక్కువ కదా. నాకు హైదరాబాద్లో, కాకినాడలో, రాజమండ్రిలో చూసుకుంటే మేము 2 లక్షలకి 3 లక్షలకి పెడుతున్నాం. ఇక్కడ 10 లక్షల అబౌవ్ స్టూడెంట్స్కి ఒక కాలేజీ పెడుతున్నాం. అంటే ప్రతి ప్రాంతానికి న్యాయం కలగచేయాలి, అది నా ఉద్దేశం. ఈ లాజిస్టికల్ ఎకానిజం వల్ల మాకేంటంటే ఆడిట్ టీం ఉంటుంది కాబట్టి, కంట్రోల్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 100% న్యాయం చేయగలం, అందులో డౌట్ ఏమీ లేదు. సార్, జనరల్గా అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ 3,000+ members ప్రస్తుతం ఓన్లీ ఫర్ డిగ్రీ కాలేజ్. అందులో అంటే టాప్ కాలేజ్లో కొంతమంది వర్క్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళని రీటైన్ చేయడం అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, నో డౌట్. వాళ్ళని మీరు ఎలా అట్రాక్ట్ చేసి హోల్డ్ చేయగలుగుతున్నారు సార్? అంటే ప్రొఫెసర్స్ ఊరికే ఉండరు కదా సార్. నేను చేసే పనుల్లో మొట్టమొదటి పని, ముఖ్యమైన పని రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. ప్రతి రిక్రూట్మెంట్లోనూ నేను ఉంటాను, నా చేతులతోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. నా డ్యూటీ ఏంటంటే సైకాలజీ ఆఫ్ ది టీచర్, స్టెబిలిటీ ఆఫ్ ది టీచర్, కంటిన్యూషన్ ఆఫ్ ది లెక్చరర్, ఇవి చూసుకుని అటువంటి సైకాలజీ ఉన్న వాళ్ళని మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఆ తర్వాత వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు మన కాలేజీ విడిచి వేరే కాలేజీకి వెళ్ళిన ఇంతకంటే ఎక్కువ శాలరీ రాదనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంటుంది. ఇక రెండోది, మేము ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా అత్యుత్తమ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది స్టాఫ్కి. కాబట్టి మా యొక్క ఆదరాభిమానం చూసి ఎవ్వరు ఏ స్టాఫ్ మెంబరు సారా బయటికి వెళ్ళరు. ఇప్పటికీ నా దగ్గర 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మన సంస్థలో ఉన్నారంటే యూ కెన్ ఇమాజిన్. 40 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి స్టాఫ్ నేను కొత్తగా పెట్టినప్పుడు రిటైర్మెంట్ అయిపోయే వరకు నా దగ్గరే ఉన్నారు. 40 years.
సో కాబట్టి అక్కడ స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను నమ్ముతాను. ఏ క్రైటీరియాని బేస్ చేసుకుంటారు సార్ మీరు? ప్రాసెస్ ఏమవుతుందంటే ముందు వీల్ గివ్ ఎట్ ద నేషనల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, మ్మ్. నేషనల్ లెవెల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. సో వీ రిసీవ్ ద అప్లికేషన్ తీసుకున్న తర్వాత మేము స్క్రూటినైజ్ చేసుకుని మనకి పనికొస్తారన్న వాళ్ళకి ఆన్లైన్లో మేము ఒక ఇంటర్వ్యూ పెడతాం, జూమ్ మీటింగ్లో ఇంటర్వ్యూ పెడతాం. ముందు వాళ్ళకి టెస్ట్ ఒకటి ఇస్తాం, వాళ్ళు టెస్ట్ రాసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ పెడతాం. ఆ తర్వాత బాగుంది అనుకున్నప్పుడు మ్మ్. మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, క్యాంపస్ డ్రైవ్కి రండి, ప్లేస్మెంట్కి రండి అని చెప్పేసి ఇస్తాం. ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి టూ అండ్ ఫ్రో, వాళ్ళు కాశ్మీర్ నుంచి వచ్చినా లేదంటే కూడా మరో స్టేట్ నుంచి వచ్చినా సరే వాళ్ళకి టూ అండ్ ఫ్రో ఇస్తాం. వాడు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా, మ్మ్. వాడు జాయిన్ అవ్వకపోయినా విల్ గివ్ టూ అండ్ ఫ్రో. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మరలా సేమ్ ఒక టెస్ట్ పెట్టి డిమో తీసుకుని అప్పుడు మనం వాళ్ళని అపాయింట్ చేసుకుంటాం. ఆ చేసుకునేటప్పుడు చాలా క్లియర్గా అడుగుతాం, బాబు మీరు కనీసం 5 years ఉండాలి, మీకు ఎంతకంటే చాలా పెద్ద జాబ్ వచ్చేస్తే నాకు అభ్యంతరంలే, మ్మ్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు వచ్చింది వెళ్ళండి, నాకు అభ్యంతరంలే, కానీ ఈ కాలేజీ వదిలి వేరే కాలేజీకి వెళ్ళకూడదు, కనీసం 5 years మీరు ఉండాలి, లేదా మీ వైఫ్కి లేదనుకుంటే మీకు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది వెళ్ళొచ్చు, తప్పులేదు అని చెప్పేసి మేము తీసుకుంటాం. కాబట్టి 90% స్టాఫ్ మా దగ్గర స్టేబుల్గా ఉంటారు. అదే మా యొక్క స్టాండర్డ్స్కి కానీ మా యొక్క రిజల్ట్కి కానీ కారణం. శేషారెడ్డి గారు, జనరల్గా మీ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్కే విప్రో, అమెజాన్ టైప్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మీ దగ్గర యాక్చువల్గా ఎంఓయూ ఏమైనా ఉందా, లేదంటే ఇదంతా మార్కెటింగ్ స్టంటా? దిస్ ఈజ్ MOU విత్ ది విప్రో కంపెనీ. ఓకే. ఈ యొక్క ఇండియాలో ఓన్లీ 9 కాలేజెస్కే ఈ MOU ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఇంచుమించు 2000 డిగ్రీ కాలేజీలు ఉంటే MOU కలిగిన ఏకైక కాలేజీ మన ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఓకే. దీనివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళకి కావలసినటువంటి బ్రైట్ స్టూడెంట్స్ని తీసుకోవడానికి ముందుగా వాళ్ళే సిలబస్ పంపిస్తారు. మాకు సిలబస్ పంపించి మా స్టాఫ్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు. ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా స్టాఫ్ పొందినటువంటి మా స్టాఫ్ మా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి ముందు ప్లేస్మెంట్ ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే MOU ఉన్నాయో ఆ పిల్లలకే ముందు జాబ్స్ ఇస్తారు. సో ఇంతకంటే మా అదృష్టం ఏంటండి, మ్మ్. వాళ్ళు ముందు మా స్టాఫ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. మీకు ఈ సిలబస్ మీరు ఎలా చెప్పాలని ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. ఇదే ఆన్లైనే. ఇక్కడ మా పిల్లలకి మా స్టాఫ్ ట్రైనింగ్ ఇస్తారు, అదే సిలబస్ని పట్టుకొచ్చి. ఎస్ ఎస్. దీని మీదే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ మెమరాండం ద్వారా స్టూడెంట్స్కి మీరు భరోసా ఇస్తున్నారు. ఎస్ సార్. అందువల్ల డిగ్రీ స్టూడెంట్స్కి జాబ్స్ రావడానికి అవకాశం ఉండేలాగా కంపెనీస్ మొత్తం మీతో టైప్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. అంతేనండి? అంతే. ఈ ప్లేస్మెంట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీ స్టాఫ్ ఏం చేస్తారంటే దే విల్ గో టు ద ఈచ్ కంపెనీ, వెళ్ళి అయ్యా మా దగ్గర ఇంతమంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది డేటా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్నారు, ఇది లిస్ట్ ఇచ్చేస్తాం మేము. ఇదిగో మా స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఇది, ప్లస్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కంపెనీలకి ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారో లిస్ట్ కూడా ఇచ్చేస్తాం. మేము చీట్ చేయలేం కదా, ఏ కంపెనీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, 1000 మందా 100 మందా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఇచ్చేస్తాం. అది చూసుకుని వాళ్ళు ఎస్ ఇక్కడ తెలివైన పిల్లలు ఉన్నారు, వాడు అమెజాన్ వచ్చి ఎంతమందిని తీసుకున్నాడు, విప్రో వాడు వచ్చి ఎంతమందిని తీసుకున్నాడు, కాబట్టి మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్ని కంపెనీస్ మనకు వస్తాయి. దట్ ద ఓన్లీ సీక్రెట్. ఓకే. మన పిల్లలకి దీన్ని తీసుకెళ్ళాలనే కారణం అది. అండ్ రెండోది వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సీ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఓల్డ్ స్టూడెంట్స్. ఓల్డ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అంతా చూస్తారు. 100% చూస్తారు. వాళ్ళ సక్సెస్ రేట్ ఆదిత్య నుంచి వచ్చిన పిల్లలు పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఆదిత్య స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర విప్రో జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్, సపోజ్ ఒక 1000 మంది జాయిన్ అయ్యారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఓహో, ఆల్రెడీ కంపెనీస్లో కూడా చెక్ చేసుకుంటారు మరి ఆదిత్య స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఎస్ సార్, ఎస్ సార్. అంటే మనం అత్యంత డిసిప్లైన్గా నేర్పుతాం కాబట్టి, సిన్సియర్టీ నేర్పుతాం కాబట్టి అక్కడ వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు పకడ్బందీగా జరుగుతుంది ఇదంతా. జరుగుతుంది. అంచేత వాళ్ళకి మనం పిల్లలు తీసుకుంటారు, వాళ్ళు వస్తారు. అదేలేండి, అంటే మీ దగ్గర నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి అన్ని రకాలుగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే పర్ఫార్మెన్స్ బాగుందా లేదా వీక్గా ఉందా అన్న యాంగిల్లో కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఈ కాలేజ్కి మనం వెళ్ళొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తోటి మీ దగ్గరికి వస్తున్నారు. పైగా రెండోది ఏంటంటే ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో, స్టార్టప్ కంపెనీస్ కొత్త కంపెనీ పెట్టుకుంటారు, వాళ్ళన్నీ కూడా డిఫికల్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ కానీ దీని మీద కానీ లేటెస్ట్ కోర్సెస్ మీద వాళ్ళకి స్టూడెంట్స్ కావాలి, దొరకరు వాళ్ళకి. అప్పుడు మేము ముందు వాళ్ళతో టైప్ చేసుకుంటాం 3 సంవత్సరాల ముందే. ఓకే, మీకు ఎటువంటి సబ్జెక్ట్ కావాలి, ఏ కోర్స్ కావాలి, ప్రత్యేకంగా దాన్ని ఒక సబ్జెక్ట్గా పెట్టేస్తాం మేము. పెట్టేసేసి వాళ్ళకి మేము 3 years ట్రైనింగ్ ఇచ్చేస్తాం. అంటే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బెంచ్ మీద ఉండక్కర్లే, డైరెక్ట్గా ప్లేస్మెంట్ ఇచ్చేస్తాడు. సాధారణంగా ఏం చేస్తారు కంపెనీస్, అక్కడికి వెళ్ళిన తర్వాత బెంచ్ మీద పెట్టి 3 months 4 months ట్రైనింగ్ ఇస్తారు. వాడికి ఆ 3-4 months జీతం వేస్టే.
ఇక్కడ మన దగ్గర ఆ ట్రైనింగే పొందాడు కాబట్టి అక్కడ వాడికి 3 months బెంచ్ మీద పెట్టక్కడ వెళ్ళినంటే వాడికి ప్లేస్మెంట్ ఇచ్చేస్తారు. ఓ గ్రేట్ సార్. సో వాడికి ఎంత సేవ్ అవుతుంది? ఒక 100 మంది తీసుకుంటే ఈ 100 మంది శాలరీస్తో కూడా సేవ్ కదా 3 నెలలు. అవును. అది ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి చదివించాలి అనుకుంటే వాళ్ళ తాహతకు మించి చదివిస్తారు. ఒకవేళ స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత సెటిల్ కాకపోతే మీరు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, లేదంటే మా పని అయిపోయిందని చెప్పేసి వదిలేస్తారా? నేను ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్గా పనిచేసి, అంటే లెక్చరర్గా ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్ అంటే మీకు తెలుసు బ్రహ్మాండ శాలరీ వస్తుంది. అయినప్పటికీ నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాను. గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్, బ్యాంక్ పోస్ట్ అన్నీ ప్రిపేర్ అయ్యేవాడిని. నా అదృష్టం కొంతో దురదృష్టం కొంతో తెలియదు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళని తప్పిస్తే ఎక్కడ పోస్ట్ రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది నాకు ఇంత కష్టపడిన పోస్ట్ రాలేదంటే కారణం ఏంటి. ఐ నో మై డెఫిషియన్సీ. ఇంగ్లీష్ మాట్లాడలేను అప్పట్లో, పూర్తిగా చదివిన తెలుగు మీడియం స్టూడెంటు, ఒక జనరల్ నాలెడ్జ్ లేదు. సో ఇవన్నీ డ్రాబ్యాక్ వల్ల పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. ఈ డ్రాబ్యాక్ తొలగిస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని 84లో ఒక కాలేజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేశాను. మీకు మీరు రియలైజ్ అయ్యి? నేను రిలైజ్ అయ్యాను నేను పొందలేంది నెక్స్ట్ తరానికి ఇవ్వాలి. ఎందుకంటే మా ఫాదర్ నన్ను కూలి పని చేసి పెంచాడు. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తిని. నాలాగే ఎంతోమంది పేరెంట్స్ కూలి పని చేసి రిక్షా తొక్కి లారీతో వేసుకుని వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళు డిగ్రీ అయిపోతుంది, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లే. అదే బాధతోటి నేను కోచింగ్ సెంటర్ పెట్టి ఆ కోచింగ్ సెంటర్లో నా ఫస్ట్ మెయిడెన్ బ్యాచ్లో 120 మెంబర్స్ బ్యాంక్ క్లర్క్స్ సెలెక్ట్ అయ్యారు. నాకు నా మీద కాన్ఫిడెన్స్ కలిగింది. ఇది కోచింగ్ సెంటర్ ఎప్పుడు పెట్టావు? డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి. ఆ తర్వాత వచ్చిన థాట్ ఏంటంటే డిగ్రీలో ఉండగానే మనం క్యాంపస్ ప్లేస్మెంట్ ఇవ్వకూడదు. వాడు డిగ్రీ అయిపోయి 2 years 3 years నిరుద్యోగంగా ఉండి అప్పుడు ఏ కోచింగ్కి వస్తున్నాడు మన దగ్గరికి, నిజమే. కానీ డిగ్రీలో ఉండగా క్యాంపస్ ప్లేస్మెంట్ కింద ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను డిగ్రీ కాలేజీ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా క్యాంపస్ ప్లేస్ మీద దృష్టి పెట్టాను. కాబట్టి మన కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి వాడు డిగ్రీ పూర్తి అయ్యేటప్పటికి ఒక చేత్తో డిగ్రీ పట్ట, రెండో చేత్తో కనీసం 2-3 ఉద్యోగాలు పట్టుకుని బయటికి వెళ్ళాలి. దట్ ఈజ్ మై అంబిషన్, నా కోరిక. నేను అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో ఆ రకంగా చేస్తున్నప్పుడు నేను డిగ్రీ కాలేజీ అడ్మిషన్ తీసుకున్నప్పుడే అడ్మిషన్ మాత్రం చాలా కాంప్రమైజ్ అవ్వను. ఇందాక చెప్పినట్లుగా తప్పనిసరిగా 60% మార్క్స్ ఉండి తీరాలి. ఇంటర్మీడియట్ 60-70% వచ్చింది. డిగ్రీలో వాడు ఫెయిల్ అయితే నేను బాధ్యత. వాడు అక్కడ పాస్ అయి వచ్చాడు కాబట్టి ఐ టేక్ ఇట్ వెరీ రెస్పాన్సిబిలిటీ. అంటే ముందు డిసిప్లైన్, క్రమశిక్షణ. రెండవది అటెండెన్స్. 70% లోపు అటెండెన్స్ ఉంటే ఎవరిని ఎగ్జామ్ పంపించను. మినిస్టర్ గారు చెప్పినా పంపించను. స్ట్రిక్ట్ రూల్స్. 100%. 70% అటెండెన్స్ ఉండి తీరాలంతే. ఈలోగా పేరెంట్కి 3-4 సార్లు మేము లెటర్లు వేస్తాము, మనిషిని పంపిస్తాము, చెప్తాము. కాబట్టి విల్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ కేర్. సో మా దగ్గర ఫెయిల్ అయ్యాడంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ నేను ఉంచను అక్కడ. నిర్మోహమాటంగా టీసీ పంపించేస్తాను. సో అంత లైబుల్గా ఉంటారు పేరెంట్స్. అంతే. ఏం చేయడం, వాళ్ళ రక్తం అండి, వాళ్ళ చెమట అండి. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళు మనకి ఫీజు కడుతున్నారు. అటువంటి మనం తిరిగి వాళ్ళకి మనం పిల్లల్ని ఉద్యోగస్తులుగా తయారు చేసి ఇవ్వాలి. అదే నా లక్ష్యం. సో ఆ రకంగా ఉంది కాబట్టి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాబోను. అలాంటి నేను ఉద్యోగం ఇవ్వలేని కోర్సులు ఏమన్నా ఉంటే ఐఎమ్ రెడీ టు క్లోజ్ ఇట్. పేరెంట్ పెట్టే ప్రతి రూపాయికి మీరు ఆన్సరబుల్ ఇవ్వాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. మేము తినే, మా స్టాఫ్, నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద స్టూడెంట్ ఫీజు ఉంటుంది. అది నేను నమ్ముతాను. ఇప్పటికీ పేరెంట్స్ పాయింట్లో నుంచి చూసినా, స్టూడెంట్స్ పాయింట్లో నుంచి చూసినా జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, కానీ ఎమోషన్స్లో ఎక్కడో గుచ్చుకున్నటువంటి కొన్ని ఉంటాయి. మీకు నొప్పి అనిపించే విషయం ఏముంటుంది సార్ అసలు? నాకు నొప్పి అనేది ఏంటంటే స్టూడెంటు పాపం తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎక్కడ బాధ అంటే కష్టపడి వాడు చదివేస్తున్నారు, వాళ్ళు ఫీజు కడుతున్నారు. వీడి కాలేజీకి రాకపోతే మేము పేరెంట్కి కబురు చేస్తే పేరెంట్ వచ్చి మాతో సమాధానం చెప్పి నా మాట వింటలేదు సార్, మీరే కొంచెం కేర్ తీసుకోండి సార్, నేను వచ్చానని చెప్పకండి, అడిగి నేను వచ్చానని చెప్పకండి అంటారు పాపం. అంటే వాళ్ళ భయం, తల్లిదండ్రుల భయం ఏంటంటే అయ్యో ఈ పిల్లవాడు ఏమైపోతాడు, ఏ సూసైడ్ చేసుకుంటాడు గట్టిగా తిడితే అనే భయంతో ఆ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతూ ఉంటాను. నా మనసు పించేస్తుంది. చెప్పలేక భయపడితే మానిపించేసి కూలి పని చేయించుకో, ఎందుకు ఫీజు కట్టి పాడు చేస్తావు పిల్లోడిని. సో 100% నేను అందులో మాత్రం కాంప్రమైజ్ కానండి. నాకు చాలామంది చెప్తుంటారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ రికమెండ్ చేస్తుంటారు, వాడికి అటెండెన్స్ తక్కువ ఉందట, 5% తక్కువ ఉందట, 10% తక్కువ ఉందట, అలౌ చేయమంటారు ఎగ్జామ్కి. సారీ సార్. సో ఎవరి మాట విన్న సీత టైపు ఆ ఒక్క విషయంలో మాత్రం అంతే. ఏంటంటే లైఫ్ ముఖ్యం సార్. అదే అండి సార్. అసలు జనరల్గా మీ దగ్గర చదివిన స్టూడెంట్స్ 0 నుంచి హీరో అయినటువంటి వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళ రియల్ ప్రూఫ్ ఏదైనా మీ దగ్గర ఉందా, లేదంటే ఉత్త మోటివేషన్ మాటలే మీరు చెప్తున్నారా?
చాలా 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 మంది ఉన్నారండి. ఆ, చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్. మన దగ్గర 3 లక్షల రూపాయలతో 3 ల్యాక్స్ ప్యాకేజ్తో జాయిన్ అయిన పిల్లోడు ఇవాళ 87 ల్యాక్స్ తెచ్చుకుంటున్నాడు. 87 lakhs. 87 ల్యాక్స్ ప్రూఫ్ ఏమైనా ఉందండి దానికి? ప్రూఫే ఉంది ఇక్కడ. ఓ ఇక్కడ ఓకే చూడండి ఒకసారి. ఓకే ఓకే 86 LPA, 37 LPA, ఎస్ 48 LPA. చంద్ర రమాకాంత్ అని చెప్పేసి అతను ఇవాళ డెలైట్లో టీమ్ లీడర్గా ఉండి సార్ ఇతను వీళ్ళందరూ డిగ్రీ చదివిన స్టూడెంట్స్. ఓన్లీ మా దగ్గర డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే. వాళ్ళ స్టేటస్ వాళ్ళ యొక్క లెటర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మన బ్రోచర్లో ఉంటాయి చూడండి. వాళ్ళు పంపించిన లెటర్స్, అయ్యా మీ దగ్గర చదువుకోవడం మూలంగా మేము ఈ స్టేజ్కి వెళ్ళామని చెప్పి పంపించిన లెటర్స్, వాళ్ళ టెస్టిమోనియల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. చూడండి, ఈజ్ గెటింగ్ 86 lakhs ప్యాకేజ్ యాజ్ ఎ టీమ్ లీడర్. అలాగే ఈ అమ్మాయి కావ్యశ్రీ క్రాంతి 48 lakhs 48 LPA. 48 lakhs ది వరల్డ్ డిస్టనీ కంపెనీ. అలాగే ఈ అబ్బాయికి హేమంత్ రాయ్ బండారు 37 LPA. 37 lakhs. తర్వాత చంద్రశేఖర్ అన్న అబ్బాయి చంద్రశేఖర్ 35 LPA. 35 LPA. నీల్ కమల్ సింగ్ 30 lakhs 30 ప్యాకేజ్. lakhs ప్యాకేజ్. ఆ తర్వాత సాయి సునీల్ 32 lakhs ప్యాకేజ్. 32 lakhs ప్యాకేజ్. ఇలా 30 lakhs నా దగ్గర చదువుకునే పిల్లలు 30 lakhs అబ్బో ఉన్న వాళ్ళు కనీసం 100 మంది పైన ఉంటారు. అని డిగ్రీ నుంచి ఉన్నటువంటి వాటికి ఇంత పెద్ద ప్యాకేజెస్ చూడటం అనేది రియల్లీ గ్రేట్ థింగ్ సార్. నేను ఎక్కడో కోడింగ్ నేర్చుకొని బీటెక్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ని చూడటం జరిగింది, బట్ ఫస్ట్ టైం మీ దగ్గర చూసినాను. అంటే Really hats off to you. నేర్పుతామండి. ఇప్పుడు మాకు కాలేజీలో ఫస్ట్ డే నుంచి కోడింగ్ నేర్పుతాం. ఓకే. మీకు చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ఎందుకు మాకు ఉద్యోగాలు వస్తున్న విషయం చెప్తాను మీకు. అది చెప్పలే అసలు పాయింట్. మా దగ్గర అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఉంది. ఓకే. స్టూడెంటుకి మీకు తెలుసు, క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే తెలుసు మీకు. 3 స్టేజెస్లో వాళ్ళకి డ్రైవ్ ఉంటుంది. ఫస్ట్ డ్రైవ్ టెస్ట్ ఆన్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్. ఇది సిలబస్లో ఉండదు. వాడు చిన్నప్పుడు చదువుకున్న 8th 9th క్లాస్లో ఉన్నటువంటి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇటువంటి టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది. దీని గురించి ఎవరికి చెప్పరు. అందుచేత మనం ఏం చేసామంటే, నాకు కాలేజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను మొట్టమొదటిలో చేసుకున్న ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి డిగ్రీ స్టూడెంట్కి ఫస్ట్ డే నుంచి కూడా యాప్టిట్యూడ్ ఇస్తాం. 1,00,000 క్వశ్చన్స్ కలిగిన ప్యాకేజ్ మా దగ్గర. బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ ఆదిత్య అభ్యాస్ యాప్టిట్యూడ్ పోర్టల్ అని చెప్పేసి మా దగ్గర ఇన్హౌస్ టీం ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టీము. వాళ్ళు తయారు చేశారు. అది ప్రతి స్టూడెంట్కి ఇచ్చేస్తాం. ప్రతి స్టూడెంటు వాడు చేసిన దానికి రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేశాడు, రోజుకి ఎన్ని క్వశ్చన్స్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ తప్పు అయ్యాయి, ఎన్ని క్వశ్చన్ అయితే రిపోర్ట్ మాకు వచ్చేస్తుంది. ఓకే. అంటే మాక్ టెస్ట్లు అన్నీ అందులోనే ఉంటాయి. మాకు టెస్ట్లే కాదు, మొత్తం మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకే. టెస్ట్లో ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. వాడు ఎంతసేపు పని చేస్తాడు, ఎంతసేపు దాని మీద వర్క్ చేస్తాడు, మా దగ్గర టైం వస్తుంది. ఎన్ని టెస్టులు రాసాడు మా దగ్గర వస్తాయి, ఎన్ని మార్కులు వచ్చాయి వస్తాయి. ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి కూడా. ఎన్ని మాక్ టెస్ట్లు ఉంటాయి సార్ అందులో అన్నీ కలుపుకుంటే? అబ్బో కొన్ని వేలు ఉంటాయండి, వేలు ఉంటాయి. అది అభ్యాస పోర్టల్, యాప్టిట్యూడ్ పోర్టల్ అంటాం. అది ఒక పోర్టల్ అండి. రెండవది ఏంటంటే ఓన్లీ మీ స్టూడెంట్స్ వరకే లాగిన్? మా స్టూడెంట్స్ వరకే. ఓకే. మా స్టూడెంట్స్ వరకే. దానికి కొన్ని లక్షలు ఖర్చు చేసి మేము తయారు చేయించాం. రెండో పోర్టల్ ఉంది. ఇవాళ టెక్నికల్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టేజ్లో ఈ టెక్నికల్ రౌండ్లో కోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి కోడింగ్ ఇంపార్టెంట్. ఆ కోడింగ్ మీద వాళ్ళు సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవటం కోసం ఒక అద్భుతమైనటువంటి మేము ఆదిత్య అభ్యాస్ పోర్టల్ కోడింగ్ అని చెప్పి తయారు చేస్తాం. అది పిల్లలకి ఇచ్చేస్తాం. అది వాళ్ళు తప్పనిసరిగా చెయ్యాలి. చేయకపోతే నెక్స్ట్ వాడికి ఇవన్నీ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా చేస్తేనే వాటికి ఇంటర్నల్ మార్క్స్ పడతాయి. బట్ ఒక డిగ్రీలో ఎంత పెద్ద డెవలప్మెంట్ ఉందని మీరు చెప్పేంత వరకు ఎవరికి తెలియచారంటే, ఒక డిగ్రీ కాలేజ్లో ఎంత ఉంటుందని ఎవరికి? ఈ పోర్టల్ చేయడం కష్టం అండి. మీరు చేయించాం. ఇంకేదంటే నా చిన్న కొడుకు ఈజ్ ఏ వెరీ బిగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అతను ఈజ్ యాక్చువల్ స్టార్టెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ అమెస్టర్డామ్ అండ్ దుబాయ్. దీపక్ రెడ్డి గారు అని చెప్పేసి హీ వాజ్ ఎ హార్వర్డ్ స్టూడెంట్. హార్వర్డ్లో చేసి వచ్చిన స్టూడెంటు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అమెస్టర్డామ్ అండ్ దుబాయ్లో బ్రాంచ్ పెట్టి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నాడు కాబట్టి వీఆర్ గెటింగ్ దట్ మచ్. ఇది రెండవది. ఇక మూడవ రౌండ్లో ఉన్నటువంటి హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ అంటే మీకు తెలుసు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చేయాలి. వాళ్ళకి మన పిల్లలకి ఇంగ్లీష్ వచ్చి కానీ వాళ్ళకి మాట్లాడటం చేత కాదు చాలామందికి, ఎస్పెషల్లీ మా పల్లెటూరు పిల్లలకి, ఈస్ట్ వెస్ట్ గోదావరి పిల్లలకి రాదు. అందుచేత వాళ్ళ కమ్యూనికేషన్ పెంచడానికి మేము తయారు చేసిన అభ్యాస వాణి అని ఒక పోర్టల్ తయారు చేస్తాం. దాంతో స్టూడెంట్కి ఎవ్రీడే మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. క్వశ్చన్స్ అడుగుతుంది, ఏ బేస్ మీద ఆన్సర్ చెప్తాడు, మళ్ళీ రిజల్ట్ ఇస్తుంది. సో ఏ బేసిస్ మీద మన పిల్లలకి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇవ్వటం మూలంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. పీస్ అండ్ మీపుల్ అనే ఒక కంపెనీతో టైఅప్ పెట్టుకుని వాళ్ళకి 6,000 రూపీస్
పే చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి స్టూడెంట్కి ఈ యొక్క పిఎస్ఎన్ మ్యాప్లో తీసుకున్నాం. ప్రతి స్టూడెంట్ దే హ్యావ్ టు డూ ప్రాక్టీస్. సో ఆ విధంగా మనకి ప్రతి స్టూడెంట్కి జాబు రావాలి కాబట్టి ఎక్కడ జాబు మిస్ అవ్వటానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎవరికైనా సరే బీటెక్ స్టూడెంట్ చూసిన తర్వాత అరే ఆదిత్య డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేసుకున్న బాగానే ఉండేది, అక్కడ 4 years చదువుకునే బదులు ఇక్కడ 3 years చదువుకొని ఇదంతా ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది అనుకునేటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్గా వస్తుంది సార్. నేను ఇంత డెవలప్మెంట్ ఒక డిగ్రీ కాలేజ్లో చూడటం ఫర్ ద ఫస్ట్ టైం, గ్రేట్. సార్ ఎప్పుడున్న స్టూడెంట్స్ అంటే చేతిలో మొబైల్ లేకుండా ఏ స్టూడెంట్ని ఏ ఇంటిని కూడా మనం చూడలేని పరిస్థితి. జనరల్గా కాలేజెస్ అంటే యూనిఫామ్ రూల్ పెడతారు, అటెండెన్స్ రూల్ పెడతారు. మీ దగ్గర నో మొబైల్ రూల్ ఏంటి సార్? అంటే అలా ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? స్టూడెంట్స్ ఆగగలుగుతారా? సైకలాజికల్గా వాళ్ళకు ప్రెషర్ కావాలి అని అంటే దాంతోనే ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం దాన్ని అసలు మీరు ఏ విధంగా సిస్టమేటిక్గా తీసుకొని వెళ్ళగలుగుతున్నారు? అసలు ఎలా సాధ్యమవుతుంది మీకు అది? సార్ మా క్యాంపస్లో డెఫినెట్గా మేము మొబైల్ బ్యాన్ చేస్తాం. ఒకవేళ దూరం ఉన్న స్టూడెంట్స్ మొబైల్ తెచ్చుకోనివ్వండి, అక్కడ ఎంట్రన్స్లోనే వాడు అక్కడ సబ్మిట్ చేసేయాలి. మళ్ళీ కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు వాడికి మొబైల్ ఇస్తాం. కాలేజీ క్యాంపస్లో మొబైల్ వాడితే మేము విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ సివియర్ యాక్షన్. ఏం చేద్దంటే మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. మైండ్ వాడు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓ పక్కన వాడు క్లాస్ అంటుంటే వాడి రింగ్ వస్తుంటుంది, లేదా వైబ్రేషన్ వస్తుంటుంది, వాడు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయగలడు? బయటకు వచ్చాయంటే ఏదో యాప్ చూస్తూ కూర్చుంటాడు. ఆ ఉన్నటువంటి 8 గంటలు కూడా ఎటువంటి మొబైల్కి బానిస కాకుండా మేము చేస్తాం 100%. బట్ విల్ అలౌ దమ్ ల్యాప్టాప్. కంపల్సరీగా ల్యాప్టాప్ కొనాలి. బికాజ్ మనం ఉన్నది కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఎక్కువ కాబట్టి ఎవ్రీబడి షుడ్ పర్చేజ్ ద ల్యాప్టాప్. ఫస్ట్ డే నుంచి మేము రూల్ పెడతాం, అది కంపల్సరీగా ల్యాప్టాప్ ఉండాలి. సో కాబట్టి అక్కడ మొబైల్ ఉండకూడదు. తల్లిదండ్రులకు కూడా నా విజ్ఞప్తి నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు 1,00,000 పెట్టి మీరేమో సెల్ ఫోన్ కొంటున్నారు, అలా కాదండి. ఒక 30,000 పెట్టి మీరు ల్యాప్టాప్ కొనండి, దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటాడు. మంచి నెట్వర్క్ ఇవ్వండి, ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఈ 3 సంవత్సరాల్లో మీరు కంటికి రెప్పలా కాపాడండి. మీరు చిన్నప్పుడు కాపాడారు, ఎల్కేజీ, యూకేజీ, ఇంటర్మీడియట్ అన్నీ కాపాడారు. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ఏజ్. ఈ టైంలో మీరు పిల్లవాడు మైండ్ డైవర్ట్ అవ్వకుండా, పిల్లవాడు లక్ష్యాన్ని మనం రికగ్నైజ్ చేస్తూ, గుర్తిస్తూ, మోటివేట్ చేస్తూ ఉండవలసిన బాధ్యత పేరెంట్స్కు. నేను పేరెంట్స్ మీటింగ్ కాల్పాటు చేస్తూ ఉంటాను. కొంతమంది పేరెంట్స్ నవ్వుతారు, ఇదేంటండి బాబు మా పిల్లోడు ఏమైనా చిన్న పిల్లోడా పెద్దోడు కదా, మాకు పేరెంట్స్ మీటింగ్ ఎందుకు వద్దంటారు. బట్ ఐ డోంట్ లిజన్ ఇట్. దే హ్యావ్ టు కమ్, దే హ్యావ్ టు అటెండ్ ఫర్ ది పేరెంట్స్ మీటింగ్. సో ఆ విధంగా మనం జరుగుతుంది కాబట్టి. మరి హైదరాబాద్లో యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? ఎందుకు చేయాలి? నో మొబైల్ రూల్ అని అంటే సార్ మీ పిల్లోడికి మీకు ఉద్యోగం మొత్తం మీరు ఒప్పుకోరా ఏంటి? ఒప్పుకుంటాం. మరి అంతే కదా కావచ్చు. మీ దగ్గర మా దగ్గర ఎందుకు జాయిన్ చేస్తారు? తర్వాత మీ ఇష్టం చేసుకోండి. మీరు బిఫోర్ కాలేజ్ ఆఫ్టర్ కాలేజ్ మీరు ఏం చేస్తారో నా కంట్రోల్లో ఉండదు. అంచేది ఎందుకు ఒప్పుకోరు? అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు మేము యూనిఫామ్ పెట్టినప్పుడు కొంతమంది గొడవ చేశారు. ఈవేళ మమ్మల్ని చూసి ఆ ఏపీలో అందరూ యూనిఫామే. ఇంజనీరింగ్ కాలేజీకి స్టూడెంట్స్కి యూనిఫాము, డిగ్రీ స్టూడెంట్స్కి యూనిఫాము. సార్ అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే స్టూడెంట్ సైకలాజికల్గా దెబ్బతిండా సార్? అసలు ఎందుకు దెబ్బతినాలి? మంచి డ్రెస్ వేసుకోమంటాం స్ట్రిక్ట్ రూలా? అంటే స్కర్ట్ వేసుకోవద్దు అలౌ చేయమంటారా? ఒక అమ్మాయి స్కర్ట్ వేసుకోవద్దు అలౌ చేయమంటారా? ఒక అబ్బాయి ఓన్లీ బనీన్ వేసుకోవద్దు అలౌ చేయమంటారా? ఒక అబ్బాయి టీ షర్ట్ వేసుకోవద్దు అలౌ చేయమంటారా? మరి డిసిప్లిన్ ఉండాలి కదా, క్రమశిక్షణ ఉండాలి కదండి. అవునవును. అటువంటి స్టూడెంట్సే నాకు చాలు. హైదరాబాద్లో కూడా అదే ఫామ్ చేస్తాను, అదే చేస్తాను. దీనివల్ల నెగిటివ్ వచ్చినా నాకు అభ్యంతరం లేదు. అది శేషారెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్స్ని కనుక పిల్లలైనా సరే పేరెంట్స్ అయినా సరే నో మొబైల్ రూల్ ఏదైతే ఉందో కాలేజ్లో దానికి మీరు ఏకీభవిస్తారా? కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి. మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ డే స్కాలర్సే. ఎక్కడో అంటే ఒక్క కాకినాడలో మాత్రమే మీకు హాస్టల్స్ ఉన్నాయనుకుంటాను. మిగతా చోట్ల కూడా అంటే ఈ ఇంటర్వ్యూ చూసేటప్పుడు కూడా పేరెంట్స్కి ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా, ఓకే డిగ్రీ కాలేజ్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మా పిల్లల్ని కూడా ఆదిత్య డిగ్రీ కాలేజీ పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంటే కూడా బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటి సార్ అంటే ఈ డిఫరెన్స్ గురించి ఏం చెప్తారు మీరు డే స్కాలర్స్ అను హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి? సార్ ఇప్పుడు ఇక్కడ కాలేజీ పెడతామని అనౌన్స్ చేసిన తర్వాత నా మిత్రులు చాలామంది ఫోన్ చేసి అడిగారు, తప్పనిసరిగా హాస్టల్ పెట్టండి సార్ ఇక్కడ కూడా అని చెప్పి అన్నారు. అయితే ఈ సంవత్సరానికి మేము హాస్టల్ పెట్టలేను, కానీ నేను దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి కొన్ని పీజీ హాస్టల్తో టైఅప్ అవుతున్నాం. ఓకే, వాళ్ళు రన్ చేస్తారు కానీ కంట్రోల్ మా కంట్రోల్ ఉంటుంది. స్టూడెంట్కి ఏం చెప్పాలి అక్కడ కూడా వీ వాంట్ టు గివ్ ఏ ల్యాబ్. హాస్టల్లో కూడా ఒక కంప్యూటర్ ల్యాబ్ పెడతాం వాళ్ళు వర్క్ చేసుకోవడానికి. హాస్టల్ కూడా ఫుల్ నెట్వర్క్ ఇస్తాం. హాస్టల్లో కూడా ఎవరికైతే డౌట్స్ వచ్చినాయో, ఎవరికైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నాయో వాళ్ళకి నేను లెక్చర్స్ స్టడీ అవర్స్ కింద పెట్టి చదివిస్తాను హాస్టల్లో కూడా.
కాబట్టి దిల్సుఖ్ నగర్లో నేను లేడీస్ హాస్టల్ సెపరేట్గా పెడుతున్నాను, బాయ్స్ హాస్టల్ సెపరేట్గా పెడుతున్నాను. సో కాబట్టి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఏదైనా పక్క పల్లెటూరు ప్రాంతం వాళ్ళు వరంగల్ నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు, నువ్వు వరంగల్లో పెట్టబోయే కాలేజీ మహాన్ బావ నేను పంపిస్తానని చెప్పాడు నా మనవాడిని. వరంగల్ పెట్టలేను కానీ మీరు హైదరాబాద్ పంపించాను సార్, హాస్టల్ పెడతానని చెప్పా. సార్ ఒక భరోసా అయితే ఇచ్చారు. ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈ ఫ్యాకల్టీకిను స్టూడెంట్స్కి మధ్య ఉండేటువంటి ఇంటరాక్షన్ కానీ అప్రోచ్ కానీ అసలు ఏ విధంగా ఉంటుందండి? అంటే వాళ్ళకు ఉండేటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ప్రెషర్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి తెలియకుండానే వచ్చేటువంటి ఆందోళన కానివ్వండి, హ్యాండిల్ చేయడం కష్టమైపోయినప్పుడు ఈ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్కి, ఫ్యాకల్టీకి? ఫియర్గా ఉంటుందా, అలాగే వాళ్ళకి వెళ్ళి చెప్తే వీళ్ళు ఏమంటారో అనుకునేటువంటి భయాందోళనలో ఉండేటువంటి ప్రాసెస్ ఉంటుందా? సార్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్లో అది ఉండదు. మీరు చెప్పింది ఇంటర్మీడియట్లో, ఐఐటీలో, జేఈ మెయిన్స్లో నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలకి పాపం స్ట్రెస్ ఫీల్ అవుతారు. నేను అనుకున్నటువంటి నీట్ రాకపోతే నా జీవితం వేస్ట్ అయిపోతుంది, నేను అనుకున్న జేఈ మెయిన్స్లో ఐఐటీలో సీట్ అయితే వేస్ట్ అయిపోతుంది, టెన్షన్ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది తప్పిస్తే డిగ్రీ కాలేజ్లో ఆ స్ట్రెస్ ఉండదు. ఎంచేదంటే మన కాలేజీలో చదివిన ప్రతివాడు బ్రహ్మాండంగా పాస్ అవుతాడు, ప్రతివాడు 100% ఫెయిల్యూర్ అనే సమస్య ఉండదు. రెండోది ఏంటి, ప్రతివాడికి కనీసం 1-2 ఉద్యోగాలు వస్తాయి. ఒకళ్ళకి 30 ఉద్యోగాలు వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి మా స్టూడెంట్స్లో ఆ ఫియరే లేదు. డెఫినెట్గా మన ఉద్యోగం వస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న టెన్షన్ ఏంటంటే 10 లక్షల ప్యాకేజ్ వస్తుందా, 5 లక్షల ప్యాకేజ్ వస్తుందా, 3 లక్షల ప్యాకేజ్ వస్తుందా, ఇది తప్పిస్తే. కాబట్టి టెన్షన్ కానీ ప్రెస్ కానీ అస్సలు వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన సమస్య లేదు. సో ఫ్యాకల్టీకి స్టూడెంట్కి మధ్య ఒక ఫ్రీడమ్ ఉంటుంది, మంచి లవ్లీ ఫ్రెండ్లీ ఫ్రీడమ్ ఉంటుంది. ద స్టూడెంట్ కెన్ ఆస్క్ ఎనీ టైం. మాకు వీళ్ళకి లెక్చరర్కి ఫోన్ చేసి, సార్ నీ కోడింగ్ ప్రాబ్లం చేస్తే ఈ ప్రాబ్లం డౌట్ వచ్చిందంటే ఆయన అప్పుడు చెప్తాడు ఆయన, దట్ కెన్ డూ. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ప్రతి సెక్షన్కి. ఆ వాట్సాప్ గ్రూప్లో ఎనీ స్టూడెంట్ కెన్ పోజ్ ఎనీ క్వశ్చన్ అండ్ ద కన్సర్న్ లెక్చర్ విల్ ఆన్సర్ ఇట్. కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తారా సార్? మెయిన్ లక్ష్యం అది మాది. కెరీర్ గైడెన్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. శేషారెడ్డి గారు, ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే ప్యూర్ బిజినెస్ అయిపోయింది, మీకు తెలియదు కాదు. మీరేమో దాన్ని సర్వీస్ అంటున్నారు. నిజంగా మీకు స్టూడెంట్ ఫ్యూచరే ఇంపార్టెంటా, లేదు అని అంటే జనరల్గా అంటే మార్కెటింగ్ స్టంట్ కోసం మేమంతా సర్వీస్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారా? దీనికి మీరు రియల్ ప్రూఫ్ ఏం చెప్పగలుగుతారు? అసలు డబ్బే ప్రధానం అనుకుంటే నేను మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీస్ క్లోజ్ చేయను. ఎందుకు క్లోజ్ చేశాను? నేను ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి క్లోజ్ చేశాను. అలాగే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్న బీసీఏ, బీసీఏలు ఇవాళ ఎక్కడా లేవు. కానీ దాని యొక్క గొప్పదాన్ని గుర్తించి నేను ప్రతి కాలేజీలోనూ కూడా బీసీఏ 3 సెక్షన్లు పెట్టాను. అంటే ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం వస్తుంది. ఇక నా లక్ష్యం ఏంటంటే, నా కోరిక ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఉద్యోగం రావాలి. ఈవేళ దానికి మీకు ఎందాక చూపెట్టినటువంటి నా యొక్క స్టూడెంట్స్ యొక్క అల్యూమినియం మీరు చూసారు, 80 lakhs 90 lakhs ప్యాకేజ్తో వస్తున్నటువంటి ఈ ప్యాకేజ్ చూసిన తర్వాత నాది లాభపరచనో లేదనుకుంటే ఉద్యోగ అన్వేషణో మీరే నిర్ణయించుకోండి. ఫస్ట్ థింగ్, ఈవేళ దేశంలో నేను అంత అప్రప్రదంగా ఉన్నానంటే దేశం మొత్తం మీద. సో ఎందుకున్నానంటే నాలో ఉన్నటువంటి ఆ ఆతృత, ఆ కసి, దానివల్ల నేను ఉద్యోగాలు అనే విషయం పట్ల వేటాడుతూ ఉన్నా. రెండవది, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే తప్పనిసరిగా నాకు కావాల్సింది పేరెంట్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో మేము స్టూడెంట్ని ఇవాళ అటెండెన్స్ చేస్తే మేము మొన్న స్టూడెంట్ ఏం చేశాడంటే అటెండెన్స్ మేము పంపించాం, వాళ్ళు వచ్చారు, ఆ కాలేజీకి రాలేదు, ఎక్కడో వచ్చింది అమ్మాయి వెళ్ళిపోయింది, మేము ఆబ్సెంట్ పంపించాం. ఆ తండ్రి మాత్రం దెబ్బలాడికి వచ్చాడు. ఇవన్నీ ఉంటే సహజం, బట్ కాదు. ఇంకొక విషయం చెప్తాను మీకు. నేను ఎమ్మెల్సీగా చేశాను, ఎమ్మెల్యేగా చేశాను. నేను అసెంబ్లీలో మాట్లాడిన దానికంటే, అసెంబ్లీలో నా ప్రజలకు సేవ చేసిన దానికంటే, యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ మై క్యారియర్ యాజ్ ఎమ్మెల్యే, కంబైన్డ్ స్టేట్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. ఐఎమ్ ది టాప్ మోస్ట్ హానెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ది స్టేట్. అంత అభివృద్ధి చేశాను. కానీ నాకున్న సాటిస్ఫాక్షన్, నేను స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు, విద్యార్థులతో మాట్లాడేటప్పుడు, నా స్టూడెంట్స్ ప్లేస్మెంట్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందాన్ని చూసినప్పుడు ఇది ఎక్కువ అనిపిస్తుంది నాకు అసెంబ్లీలో ఉన్నదానికంటే. మీ పిల్లవాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ చేత్తో డిగ్రీ, మరో చేత్తో 4-5 ఉద్యోగాలు తీసుకువెళ్తారని చెప్పేసి మేము ధైర్యంగా చెప్తున్నాం. అంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి పెడుతున్నారా, లేదంటే మీ దగ్గర నిజంగానే విషయం నుండి పెడుతున్నారా? ఇదంతా మంచి చేయాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నారా అని? సార్, నా బాధ ఏంటో మీకు చెప్పాను. ఎలాగా 15,000 ఉద్యోగాలలో 12,000 ఉద్యోగాలు హైదరాబాద్లో వచ్చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీ వాడు హైదరాబాద్ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదు, ఆంధ్ర పిల్లల్ని సెలెక్ట్ చేసాడు. వాడు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయాలంటే వాడు ఇక్కడ ఏం చేయాలి అంటే అద్దెంట్లో ఉండాలి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడికి. అదే తెలంగాణ విద్యార్థికి ఇస్తే వాడు సొంత ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకుంటాడు.
నా లక్ష్యం ఏంటంటే ఆ పిల్లలకి అటువంటి ఉద్యోగాలు రావాలి మన తెలంగాణ పిల్లలకి అనే కోరిక. రెండోది, నా దగ్గర డబ్బుండి మీరు అన్నారు కదా, నా దగ్గర డబ్బుండి కంటే కాలేజీల మీద సంపాదించే కంటే 10 రెట్లు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే. అందుచేత నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయను, నాకు ఏదీ లేదు. నా జీవితం ఫస్ట్ నుంచి చివరి శ్వాస వరకు ఈ యొక్క విద్యాసేవలో గడపటమే నాకు ఆనందం, నా ఇంట్రెస్ట్. బా, మీలాంటి వాళ్ళే విద్యాశాఖ మంత్రిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది సార్. సార్, జాబ్ రాకపోతే డిగ్రీ వేస్ట్ అనేది ఒక గ్రౌండ్ రియాలిటీ. దాన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే ఎడ్యుకేషన్కి ఇంకా వాల్యూ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఏకీభవించి ఆర్గ్యూ చేస్తారా? లేదు అని అంటే నిజంగానే డిగ్రీకి వాల్యూ లేదని అనుకోవచ్చా మనం? సార్, డిగ్రీ అయినా లేదా ఇంజనీరింగ్ కోర్స్ అయినా ఏదైనా పిల్లవాడికి ఈవేళ అందరూ విజ్ఞానం కోసం చదవట్లే. విజ్ఞానం వస్తుంది ఆటోమేటిక్గా, బట్ విజ్ఞానం కంటే ఇంపార్టెంట్ దాంతోపాటుగా సైమల్టేనియస్గా ప్లేస్మెంట్ రావాలి. ప్లేస్మెంట్ రాకపోతే వాడి పరిస్థితి ఏంటి, వాడి జీవితం ఏంటి, వాడి కన్న తల్లిదండ్రుల యొక్క ఆశయాలు ఏంటి, రేపొద్దున వాడు భార్యను పోషించగలడా, వాడు రేపొద్దున పిల్లల్ని చదివించగలడా, ఓ చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ గడపగలడా. కాబట్టి ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్, 100%. ఆ ఉద్యోగం రాకపోతే ఆ డిగ్రీ నా దృష్టిలో వ్యర్థమే. ఈ యొక్క డిగ్రీ కాలేజీ పిల్లలు క్వాంటమ్ టెక్నాలజీలో క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ జరిగినప్పుడు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. ఎస్ సార్, దానికి క్యాష్ ప్రైజ్ కాదు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఇది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చినటువంటి ఆ క్యాష్ ప్రైజ్ ఆ సెకండ్ పొజిషన్ వచ్చింది. ఇది ఈ 30,000. ఎస్ సార్, గ్రేట్ సార్, వెల్ ట్రైన్డ్. అది మా బాధ్యత, ఉపాధ్యాయుడిగా నా బాధ్యత అది. డిగ్రీ వర్సెస్ బీటెక్ స్టూడెంట్స్, ఎస్ స్టిల్ స్టూడెంట్స్కి కన్ఫ్యూషన్ ఉంది, పేరెంట్స్కి కూడా కన్ఫ్యూషన్ ఉంది. మీరు క్లియర్ చేస్తున్నానని నమ్ముతున్నాను. డెఫినెట్గా వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి సార్ అసలు? ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటి అని అంటే, మీ దగ్గర డిగ్రీ చదువుకుంటే సరిపోతుంది, బీటెక్ తోటి పనే ఉంది అనుకునేటువంటి ఆలోచన నాకే కలుగుతుంది. మీరేం చెప్తారు దాని మీద? కన్ఫ్యూషన్ చాలా మందికి ఉంటుంది. స్టూడెంట్కి తెలివితేటలు ఉండి, స్టూడెంట్కి అర్హత ఉండి, స్టూడెంట్కి మంచి ర్యాంక్ తెచ్చుకునే కెపాసిటీ జేఈ మెయిన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలో చేస్తున్నాడు, ఎన్ఐటీలో చేస్తున్నాడు, లేదా మంచి యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీలో వాడికి సీట్ వచ్చింది, తప్పనిసరిగా ఇంజనీరింగ్ జాయిన్ చేయండి. నా డిగ్రీ ఇంజనీరింగే జాయిన్ చేయండి, అంత మంచి కాలేజీలో వస్తాయి. గుడ్. దానివల్ల డెఫినెట్ మంచి ప్యాకేజీ ఇక్కడ 5 లక్షలు వస్తే అక్కడ 15 లక్షలు వస్తుంది, ఇక్కడ 10 లక్షలు వస్తే అక్కడ 40 లక్షలు వస్తుంది. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ డెఫినెట్గా ఉంది. కాబట్టి పిల్లవాడికి అక్కడ మీరు కంపీట్ అక్కడ ఇవ్వాలి. కానీ మీరు చాలా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లవాడు ఎవరితో రేపు పొద్దున మన అబ్బాయిని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కడో జాయిన్ చేస్తాం, ఒక ఆర్డినరీ కాలేజ్లో జాయిన్ చేస్తాం. అక్కడ ప్లేస్మెంట్స్ రావు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉండదు, అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉండదు, కేవలం ఏదో విధంగా డిగ్రీ వచ్చేస్తుంది. వీడు రేపు పొద్దున ఎవరితో పోటీ పడాలండి? ఇంజనీరింగ్కి ఇవాళ అంతా ఆన్లైన్ టెస్టులు, మొత్తం గ్లోబల్ వైజు, స్టేట్ వైజ్ కాదు, గ్లోబల్ వైజ్ టెస్ట్ పెడుతున్నారు. ఆ టెస్ట్లో ఎవరితో వీళ్ళ ఆ యొక్క కంపెనీకి వెళ్ళాలంటే ఎవరితో పోటీ పడాలి? ఒక ఐఐటి స్టూడెంట్స్తో పోటీ పడాలి, ఒక ఎన్ఐటి స్టూడెంట్స్తో పోటీ పడాలి, లేదా కొన్ని మంచి యూనివర్సిటీ పిల్లలతో పోటీ పడాలి, తెలివైన పిల్లలతో పోటీ పడాలి. అటువంటిప్పుడు అక్కడ ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి? వాడి పరిస్థితి ఏంటి? ఈవేళ కొన్ని కాలేజీలు మీరు చూస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు, కొన్ని మంచి స్టాండర్డ్ కాలేజీలు 60, 70, 80% వస్తున్నాయి. కొన్ని కాలేజీలు తీసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలు 20% ప్లేస్మెంట్స్ కూడా రావట్లేదు. ట్రూ అండి, ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి పిల్లలు ఏమైపోతారు? అటువంటి పిల్లవాడిని తీసుకెళ్ళి అంతటి కెపాసిటీ లేకుండా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేస్తే నష్టపోతారు. కానీ తెలివైన స్టూడెంట్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయదు. తెలివైన అబ్నార్మల్ మంచి ర్యాంక్ వస్తే అడ్మిట్ ఇన్ ఏ వెరీ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్. అదే డిగ్రీకి వచ్చేటప్పటికి అంత పోటీ ఉండదు, డిగ్రీలో పోటీ ఉండదు. రెండో విషయం ఏంటంటే, మాలాగా ట్రైనింగ్ ఇచ్చే కాలేజీలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ ఎవరు కాబట్టి మా స్టూడెంట్స్ 80-90% సక్సెస్ అవుతున్నారంటే కేవలం మేము ఇచ్చేటటువంటి సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వల్ల సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఐఎమ్ లీవింగ్ ది డెసిషన్ టు ద పేరెంట్ నిర్ణయించుకోవాలి. నాకు బీటెక్ డిగ్రీ కావాలనుకుంటే బట్ ఉద్యోగం రాకపోవచ్చు. మీరు మాత్రమే అది క్రియేట్ చేయగలుగుతున్నారు, ఎంప్లాయ్మెంట్. అది ఇంజనీరింగ్ అయినా సరే, డిగ్రీ అయినా సరే. సో మీ దగ్గర మాత్రమే అది సాధ్యమవుతుంది. గ్రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే అండి మన ఇంజనీరింగ్ కాలేజ్లో, ఆదిత్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో 52 lakhs ప్యాకేజ్ వచ్చింది 10 మందికి. 52 lakhs ప్యాకేజ్. ఓకే, మరి 50 lakhs డిగ్రీ స్టూడెంట్కి ఇస్తారా? రాదు కదా. బట్ దే గాట్ 52 lakhs ప్యాకేజ్. అసలు మీ పర్పస్, విజన్ ఏంటి సార్? స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇప్పించడమే ఫ్యాక్టరీగా పెట్టుకున్నారా, లేదు అని అంటే వాళ్ళకి లైఫ్ బిల్డ్ చేస్తే చాలు అని పెట్టుకున్నారా? లైఫ్ బిల్డ్ అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్గా మారటం,
ఒకప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలన్నారు. ఇవాళ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నారు. కాబట్టి మనకున్న అవకాశాలు రెండు. ఒకటి ఉద్యోగం, రెండు ఎంటర్ప్రెన్యూర్ కావటం. ఎంటర్ప్రెన్యూర్ కావటం అనేది అంత ఈజీ కాదు. దానికి చాలా చాలా సపోర్ట్స్ కావాలి, ప్రయత్నాలు కావాలి, కలిసి ఉండాలి. ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఉద్యోగం ఇవ్వటమే నా లక్ష్యం. ఆ ఉద్యోగం ఇవ్వటంలో ఎక్కడ మనం ఎటువంటి చిన్న లోపాన్ని కూడా లేకుండా 100% న్యాయం చేస్తే ఉద్యోగం వస్తుంది, వాడి కుటుంబం అద్భుతంగా డెవలప్ అవుతుంది అనేటటువంటి ఒక కాంక్షతోటి, ఒక కోరికతోటి నేను ఈ రంగంలో ప్రవేశించడం జరిగింది. ఈ రంగంలో నేను సాధించగలిగాను. అది నేను చెప్పడం జరిగింది. నా యొక్క చాలామంది నా కరెస్పాండెంట్స్కి చెప్తూనే ఉన్నాను. మొన్ననే మా యొక్క చైర్మన్ గారితో మాట్లాడటం జరిగింది, వైస్ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది, తెలంగాణ సర్వీస్ కమిషన్. ఇందులో ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. ఇక్కడ అప్రస్తుతమైన డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మా డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, మా సంస్థకు డైరెక్టర్. ఆయన తెలంగాణ వాస్తవ్యుడు. ఆయన కాకినాడలో ఆదిత్యలో ఇంచుమించు 25 సంవత్సరాలు ఆయన సర్వీస్ అందజేశాడు. చేసి మొన్న తెలంగాణలో ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చేశాడు. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్, మెయిన్ డైరెక్టర్. ఆయన రెండో డైరెక్టర్ నా సొంత కోడలు. షీఈ్ డాక్టర్ ఎంబీబీఎస్ ఆవిడ, బట్ షీఈ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. నేను ఒకప్పుడు బాధపడేవాడిని. ఎలా బాధపడేవాడిని అంటే, ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తారు అనే బాధ ఉండేది. కానీ ఇప్పుడు నా అదృష్టం కొద్దీ నా సెకండ్ జనరేషన్ అంటే నా నలుగురు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అమ్మాయిలు అంటే కోడలు, నలుగురు కూడా ఇదే ప్రొఫెషన్లో రావడం జరిగింది. కాబట్టి దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ మీ. కాబట్టి నేను లైఫ్ బిల్డ్ చేయడమే మీ పని. ఎస్, నా లక్ష్యం అదే. పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఆనందం గడపాలి, వాళ్ళ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నా కోరిక. ఈ లక్ష్యం కోసం గవర్నమెంట్కైనా నేను ఎటువంటి సలహా ఇవ్వగలిసిన ఇస్తాను, లేదా ఏ కరస్పాండెంట్కైనా నేను సలహా ఇస్తాను, నా యొక్క సహకారం అందిస్తాను. బట్ పిల్లవాడు నిరుద్యోగ బయటికి వెళ్ళకూడదు. మన చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుంటే, చేయడానికి ఉద్యోగం వెట్టి లేదు, తినడానికి తిండి లేదు, సాపాటు లేదని చెప్పి ఒక పాట ఉంది. అది చూస్తే నాకు ఆనాడే, ఇప్పుడు కాదు, నాకు 40 సంవత్సరాల క్రితం చూసినప్పుడే ఈ నిరుద్యోగ పరిస్థితి ఏంటి అని చెప్పి భావన నాలో ఉండిపోయింది ఇండైరెక్ట్గా. ఆ భావనే ఇవాళ బయటకు వచ్చి అదృష్టంగా ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వటం వల్ల నాకు అదృష్టం కలుగుతూ ఉంది, నాకు ఆనందంగా ఉంది. యూ కెన్ టేక్ చైనా, ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకోండి. చైనాలో 49లో స్వాతంత్రం వచ్చింది చైనాకి, మనకంటే వెనకాల వచ్చింది, మనకంటే బ్యాక్వర్డ్ ఉండిపోయింది చైనా అప్పుడు. ఈవేళ మనకంటే ఎన్నో రెట్లు ముందుకు వెళ్ళిపోయింది, ప్రపంచ స్థాయిలో సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే వాళ్ళు మారుస్తున్న విధానాలు, వాళ్ళ యొక్క కఠోరమైనటువంటి తపస్సు కానివ్వండి, గవర్నమెంట్ యొక్క డిసిప్లిన్ కానివ్వండి. ఈవేళ వాళ్ళు ఈ డెవలప్మెంట్ వచ్చిందంటే కారణం వాళ్ళ చదువు, వాళ్ళ హార్డ్ వర్క్. సో ఇటువంటి ఉద్యోగాలు రావాలి, మనం కూడా చైనాని బీట్ అయ్యే స్థితికి వెళ్ళాలని చెప్పి నా కోరిక. గ్రేట్ సార్. సార్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్, సర్టిఫికేషను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సెమిస్టర్ వైజ్ చూసుకున్నా కూడా మేము సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. దట్ ఈస్ ఫైన్. ఇవాళ ఏ విధంగా అయిపోయిందనంటే, ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ ఇచ్చి అదొక పెద్ద ఫేక్ కలెక్షన్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే మార్కెట్లో కూడా ట్రెండ్ను వాడుకుంటున్నారే తప్ప మార్కెటింగ్ స్ట్రాటజీ కోసము, లేదంటే డబ్బులు పిండుకోవడం కోసం దాన్ని వాడుకునేటువంటి పరిస్థితిలో ఉందే తప్ప అది రియాలిటీ అన్న దాంట్లోకి అయితే, ఆ సర్టిఫికేషన్ రియల్ వరల్డ్లో పనికొచ్చేలాగైతే ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. అంటే మీ కాలేజీలో ఆ ట్రెండ్ నడుస్తుందనో లేదనంటే బయట నడుస్తుందో నేను అడగట్లేదు సార్, బట్ ప్రతి ఒక్కరూ అదే మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని మీద మీరు ఏం చెప్పగలుగుతారు అసలు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏం చేతనంటే, మనకు ఉన్న సిలబస్లో, యూనివర్సిటీ సిలబస్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఇంక్లూడ్ కావట్లే. ఓ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, మన సిలబస్లో లేదే. మరొక పవర్ బిఏ ఉంది, మన సిలబస్లో లేదే. కానీ ఈవేళ ఉద్యోగాలు కావాల్సి వచ్చినప్పుడు ఆ కంపెనీకి అవి కావాలి. కాబట్టి లేటెస్ట్ కోర్సెస్ ఏవైతే మనకి కంపెనీ డిమాండ్ చేస్తుందో, కంపెనీకి కావాలో, అటువంటి సర్టిఫైడ్ కోర్సెస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో నామకహా చేయటం కాకుండా ఆ సర్టిఫైడ్ కోర్స్ కోసం సెపరేట్ ఫ్యాకల్టీ ఉండి మాకు దాన్ని మనం చేసి వాళ్ళకి ఎటువంటి అదనపు ఫీజు లేకుండా ఆల్ సర్టిఫైడ్ కోర్స్ మనకి సెమిస్టర్కి 2 సర్టిఫైడ్ కోర్సెస్ చేపిస్తున్నాం. ఈ 2 సర్టిఫైడ్ కోర్సు వల్ల ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను. రేపు కంపెనీ వచ్చింది, కంపెనీ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది, కండక్ట్ చేయడం ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ అయింది, థర్డ్ రౌండ్కి వెళ్తాడు. థర్డ్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తాడు వాడు? నీ యొక్క బయోడేటా చూస్తాడు. చూసినప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఏవే సర్టిఫైడ్ కోర్సెస్ చేసేసి చూస్తాడు.
చూసినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ సర్టిఫికేట్ కోసమే క్వశ్చన్లు అడుగుతాడు. అంటే ఇంటర్వ్యూని మనం పక్క లాగేసుకున్నాం. ఇండైరెక్ట్గా ఇంటర్వ్యూ ఏం చేయాలో మనమే అడిగేస్తున్నాం, వాడికి చెప్తున్నాం, వాడు దాని మీద అడుగుతాడు. ఈ యొక్క సర్టిఫికేట్ కోసం పిల్లలు సరిగ్గా చేస్తే అద్భుతమైన జాబ్ వచ్చేస్తుంది. చేయలేకపోతే మీరు చెప్పినట్టుగా అది కేవలం షో అవుతుంది. కాబట్టి ప్రతి సర్టిఫికేట్ కోర్స్ మీద పూర్తి అవగాహన కలిగించగలిగి పూర్తి న్యాయం చేయగలిగితే అవే జాబ్ రావడానికి ముఖ్య కారణం. సో ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. హైదరాబాద్లో టెక్ ఈకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సేమ్ లెవెల్ ఈకో సిస్టము మీరు మీ కాలేజ్లో మీ క్యాంపస్లో బిల్డ్ చేయగలుగుతారా, లేదంటే ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే 10 ఒకటేసారి బిల్డ్ చేయగలుగుతున్నారు, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు, అదేం చిన్న విషయం కాదు. నేను కాకినాడలో ఏం చేస్తున్నానో ఎందుకు సక్సెస్ అయ్యానో మీకు తెలుసు. అదే హైదరాబాద్లో ఉంటే దానికి 3 రెట్లు ఎక్కువ సక్సెస్ అవుతాను నేను. ఎందుచేతంటే ఇక్కడ టెక్నాలజికల్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు, నా స్టూడెంట్సే ఉన్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్లో అద్భుతమైనటువంటి వాళ్ళు జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క టెక్నాలజీ పట్టుకొచ్చి, వాళ్ళ అనుభవాన్ని పట్టుకొచ్చి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పట్టుకొచ్చి ఇక్కడ నా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాను. కాబట్టి అది అద్భుతంగా పని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టెక్నాలజీ వల్ల, ఇక్కడ ఉంటే ఎకో సిస్టమ్ వల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ చేయగలను హైదరాబాద్లో. సో నాట్ కాంప్రమైజింగ్. అసలు కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి? అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అవ్వాలి కాంప్రమైజ్? అవకాశం ఉంది. అవకాశం లేకపోతే నేను స్టూడెంట్స్కి స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చుకునే విషయం మీకు తెలుసు. అవును. మరి ఇక్కడ ఎందుకు నేను కాంప్రమైజ్ అవ్వాలి? ఎందుకు అవుతాను? నవ్వు ఇక హైదరాబాద్లో ఉంటే నా కాంపిటీషన్ ఎంటైర్ గ్లోబల్లో ఉంటుంది. ఎస్, గ్రేట్ సార్. నిజంగా మీతో కాన్వర్జేషన్ ప్రతి మాట నాకు చాలా, అంటే నేను ఒక స్టూడెంట్గా కూర్చొని విన్నటువంటి ప్రతి విలువైన మాటనే నా లైఫ్లో నేను ఏ విధంగా ముందుకు వెళ్తే ఈ సిస్టమ్ నేను బిల్డ్ చేసుకోగలుగుతాను, నాకు ఆ డిసిప్లిన్ వస్తుంది. అండ్ ఒక డిగ్రీకి ప్రస్తుతం అంటే కొంచెం చిన్నగా చూసేటువంటి వాళ్ళకు కూడా వాల్యూ సిస్టమ్ ఉంది, మీరు ఎక్కడ తగ్గించి చూడాల్సినటువంటి అవసరం లేదు, నా దగ్గరికి రండి అని మీరు ఖరాఖండిగా చూపించినటువంటి మీ గట్స్ని కూడా నేను చూడటం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కనుక ఆదిత్య డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు ఎలా అయినా సరే మీరు అప్రోచ్ అవుదాం అనుకుంటే మాత్రం, లేదు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఆదిత్య డిగ్రీ కాలేజ్ గురించి డెఫినెట్గా ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయనేది మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అండ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఎవరెవరైతే స్టూడెంట్స్ చదువుకున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇంటర్వ్యూ మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏదున్నా సరే, అంటే మీ కాలేజ్ మీకు ఏమి ఇచ్చింది, మీకు ఎలాంటి లైఫ్ని ఇచ్చింది అనేది ప్రతి 10 మందికి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో మాత్రం మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఎందుకంటే చాలామంది లైఫ్ బిల్డ్ చేసుకుని ఉండుంటారు అండ్ మీకు చాలా విషయాలు నేర్పించుంటుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కింద మాటల రూపంలో మీ కాలేజ్ గురించి మీరే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.